నమస్కారం అండి. నా పేరు డాక్టర్ పి సింగిరా నారాయణ. ఐఎమ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆఫ్ నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఈరోజు జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఫౌండర్ భాస్కర్ రావు గారితో పాటు నేను కూడా అంటే నారాయణ మెడికల్ కాలేజ్ని రిప్రజెంట్ చేస్తూ ఈరోజు ఎందుకు ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తున్నామంటే, గత 2 రోజులుగా జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ అండ్ నారాయణ మెడికల్ కాలేజ్ కలిసి ఒక ఇండియాలోనే ఇప్పటి వరకు జరగని ఒక అద్భుతాన్ని క్రియేట్ చేశాయి. అదేంటి అంటే, మనకు తెలుసు మామూలుగా రోబో సర్జరీస్ అన్నవి దే కండక్టెడ్ ఇన్ అ పర్టికులర్ హాస్పిటల్ అండ్ దట్స్ అబౌట్. ఆర్ రిమోట్గా కండక్ట్ చేసినప్పుడు ఓన్లీ ఫ్రమ్ వన్ ఏరియా నుంచి ఇంకో ఏరియాకి మాత్రమే రిమోట్ సర్జరీ అన్నది జరుగుతుంది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం వీ డిడ్ ఇట్ బై డైరెక్షనల్లీ. దట్ ఈస్ we conducted surgery in GSL for a patient from Narayana Medical College by using the robo. Similarly, మనకి GSL వాళ్ళు నారాయణలో ఉండే పేషెంట్ మీద అక్కడున్న రోబోని యూస్ చేసుకొని దే హ్యావ్ కండక్టెడ్ ద సర్జరీ. ఇది ఎందుకు పాసిబుల్ అయింది అంటే, వీ హ్యావ్ యూస్డ్ సేమ్ కైండ్ ఆఫ్ రోబోస్ 2 మెడికల్ కాలేజెస్లోనూ. అలాగే బోత్ ఆఫ్ అస్ హ్యావ్ సేమ్ అంబిషన్. ఎట్లా అయినా ఫ్యూచర్ అన్నది ఒకప్పుడులాగా ట్రెడిషనల్ సర్జికల్ మెథడ్స్లో వెళ్ళడం కాదు. అలా వెళ్తే డెఫినెట్గా రికవరీ అన్నది పేషెంట్కి చాలా కష్టమవుతుంది, చాలా బ్లడ్ లాస్ ఉంటుంది, ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, లార్జర్ హోల్ ఫామ్ చేయాలి. అదే లాప్రోస్కోపిక్గా వెళ్తే కూడా డెఫినెట్లీ ఇట్ ఈస్ మచ్ బెటర్. కానీ స్టిల్ రోబోతో వెళ్తే బాగా ప్రిసైజ్గా వీల్ హ్యావ్ సక్సెస్ అన్నది అందరికీ తెలుసు. సో దీన్ని ఇంకా బాగా స్ప్రెడ్ చేయాలి అంటే డెఫినెట్గా ఒక ఎంతూజియాజం అన్నది మా దగ్గర ఉండే పీజీస్లో కానివ్వండి, మా దగ్గర ఉండే డాక్టర్స్లో కానివ్వండి, అలాగే స్టేట్లో ఉండే మెడికల్ కాలేజెస్ అన్నింటిలోనూ, అలాగే స్టేట్లో ఉండే ఈవెన్ కార్పొరేట్ హాస్పిటల్స్లోనూ, అలాగే ఇండియాలో ఉండే అన్ని మెడికల్ ఫ్రెటర్నిటీస్లోనూ ఒక రకమైన ఒక ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ సెట్ చేయాలని ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేశాము. ఈ ఎగ్జాంపుల్ ద్వారా 4 సక్సెస్ఫుల్ సర్జరీస్, 2 ఫ్రమ్ నారాయణ అండ్ 2 ఫ్రమ్ జిఎస్ఎల్ వీ హ్యావ్ కండక్టెడ్. అండ్ దిస్ వాస్ పాసిబుల్ బికాస్ డాక్టర్ హూ సిట్టింగ్ ఇన్ నారాయణ మెడికల్ కాలేజ్, అంటే ఇక్కడున్న రోబో నారాయణలో ఉండే రోబోలో కాన్సోల్లో కూర్చొని ఉంటారు. అట్లాగే పేషెంట్ అన్న వాళ్ళు జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్లో అక్కడ పేషెంట్ని బెడ్ మీద రెడీ చేసి పెడతారు. అక్కడ రోబో ఆర్మ్స్ని, అంటే జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్లో ఉన్న రోబో ఆర్మ్స్ని ఇక్కడ కాన్సోల్లో నారాయణ మెడికల్ కాలేజ్లో కాన్సోల్లో కూర్చొని ఉన్న డాక్టర్ కంట్రోల్ చేస్తారు. ఆ విధంగా వీ కుడ్ ఎన్ష్యూర్ దాట్ ద సర్జరీ ఈజ్ వెరీ సక్సెస్ఫుల్లీ డన్ ఆన్ ద పేషెంట్ హూ ఈజ్ దేర్ ఇన్ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్. అలాగే ఆపోజిట్గా కూడా జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్లో కాన్సోల్లో రోబోలో ఉన్న కాన్సోల్లో కూర్చొని డాక్టర్ ఇక్కడ నారాయణ మెడికల్ కాలేజ్లో ఉన్న రోబో యొక్క హ్యాండ్స్ని, ఆర్మ్స్ని కంట్రోల్ చేసి దే హ్యావ్ పర్ఫార్మ్ ద సర్జరీ. దీనిలో ఉన్న బ్యూటీ ఏంటంటే అసలు ల్యాగ్ అనేది ఆల్మోస్ట్ 0 అనే చెప్పాలండి. బికాస్ టెక్నాలజీ హ్యాస్ ఇంప్రూవ్డ్ సో మచ్, మాకు ఎక్కడ టైం ల్యాగ్ అన్నది రాలేదు. ఇన్ఫ్యాక్ట్ అనుకున్న జనరల్గా జరిగే సర్జికల్ టైం కన్నా తక్కువ టైంలోనే వీ కుడ్ కంప్లీట్ ది సర్జరీ. డెఫినెట్గా కాంప్లికేషన్స్ కూడా తక్కువ ఉంటాయి. ఇంకా లెసర్ నెంబర్ ఆఫ్ అవర్స్ ఆర్ లెసర్ నెంబర్ ఆఫ్ డేస్లో కూడా డిశ్చార్జ్ అవ్వబోతున్నాడు పేషెంట్. సో దట్ ఈస్ అ బ్యూటిఫుల్ థింగ్. దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని డెఫినెట్గా అందరూ ఇంకా ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ముందుకొచ్చి ఇంకా వండర్ఫుల్గా ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కూడా ఇట్లాంటి ఆపర్చునిటీస్ని యూజ్ చేసుకొని వాళ్ళ యొక్క రోబోటిక్ హ్యాండ్స్ని, రోబోటిక్ టెక్నికల్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ దీన్ని యూటిలైజ్ చేసుకొని ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, లేకపోతే ఇండియా వైడ్ కూడా వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్ ఇన్ మెడికల్ టూరిజం. మెడికల్ టూరిజం అంటే ఒకప్పుడు ఎక్కడో నుంచి పేషెంట్స్ ఇక్కడికి వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇక్కడికి రావాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ అది సర్జికల్ రిలేటెడ్ అయితే we can use the same robots and do the surgeries. We can do thousands of surgeries just like that and make sure that the tourism is done at a very affordable level, at a very affordable cost, not only from Andhra but also for India. So that is where we are heading to. This is only a first step మాత్రమే. ఈ స్టెప్ నుంచి we'll go forward. And ఇదే కాదు, this is just one of the things. జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్కి మాకు ఉన్న మంచి అనుబంధం ప్లస్ మా దగ్గర ఉన్న డాక్టర్స్ అండ్ వాళ్ళ దగ్గర ఉన్న డాక్టర్స్ కూడా
మంచి కోఆపరేషన్తో ఉన్నాం కాబట్టి ఇలాంటి ఎక్స్పెరిమెంట్ ఒకటి చేశాము. ఇలా ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసి డెఫినెట్గా ముందుకు వస్తాము. అదే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి మేము చేసిన అద్భుతంని తనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సార్ కూడా మమ్మల్ని చాలా అప్రిషియేట్ చేశారు. ఇలానే కంటిన్యూ చేయండి, మా సపోర్ట్ డెఫినెట్గా ఉంటుంది అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ద ప్రెస్ మీట్ అండ్ ఎంకరేజింగ్ అస్.